ఈ వీడియోలో మనం ఇంకొక లాంగ్ టర్మ్ పని చేయబోయే యాప్ గురించి మాట్లాడుకోబోతున్నాం. యాప్ నేమ్ వచ్చేసి కోస్టా అండి. సో మీకు ఈ యాప్ యొక్క లింక్ కావాలి అనుకుంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో అక్కడ మీకు నా యొక్క ఐడి అనేది కనిపిస్తుంది, దాని ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు ఈ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ లింక్స్ కావాలి అనుకుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు అక్కడ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్లో మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత యాప్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ యాప్లో ప్రొడక్ట్స్ని చూడాలి అనుకుంటే కింద కనిపిస్తున్న ప్రొడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు 570 రూపీస్కి 42 డేస్ సైకిల్తో ఒక ప్లాన్ అనేది మనకు కనిపిస్తుంది. అదేవిధంగా 3800 రూపీస్కి 43 డేస్కి ఒక ప్లాన్ అనేది అవైలబుల్గా ఉంది. సో మీకు ఈ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే సింపుల్గా వ్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ప్లాన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో మీరు ఈ ప్లాన్ని కొనాలనుకుంటే ఇన్వెస్ట్ దిస్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి కన్ఫర్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ ప్లాన్ కొనడం అనేది సక్సెస్ఫుల్గా జరిగిపోతుంది. సో ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో ప్రొడక్ట్స్ని కొనాలంటే రీఛార్జ్ చేయాలి. సో ఇప్పుడు రీఛార్జ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎంతైతే రీఛార్జ్ చేయాలో అమౌంట్ని ఎంటర్ చేయమని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి పేమెంట్ ఛానల్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఫస్ట్ పేమెంట్ ఛానల్ని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ 570 రూపీస్ అనేది ఎంటర్ చేశాను. అండ్ ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ మనకి పేమెంట్ మెథడ్ అని సెలెక్ట్ చేసుకోమంటున్నారు, పేటీఎం, ఫోన్పే అని చెప్పేసి. ఎప్పుడులాగే మనం ఫోన్పే మీద క్లిక్ చేద్దాం. ఫోన్పే మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఫోన్పేలో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ యొక్క యూపీఐ ఐడికి మనకి మనీ సెండ్ చేయమని చెప్తున్నారు. సో సింపుల్గా మీరు ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ట్రాన్సాక్షన్ని మీరు కంప్లీట్ చేసేయండి. అదేవిధంగా మీ యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్ళి మీ యొక్క యూటీఆర్ కోడ్ని కాపీ చేసుకోండి. మళ్ళీ ఈ యాప్లో బ్యాక్కి వచ్చేయండి. బ్యాక్కి వచ్చేసిన వెంటనే మనకి ఇక్కడ యూటీఆర్ కోడ్ని కాపీ చేసిన పేస్ట్ చేయమని చెప్తున్నారు. సో సింపుల్గా మీరు ఇక్కడ కనిపిస్తున్న యూటీఆర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అని చెప్పి ఒక మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ మెయిన్ ఇంటర్ఫేస్లో కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఇన్విటేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క లింక్ అనేది మీకు కనిపిస్తుంది. ఈ లింక్ని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు మీ లింక్ ద్వారా జాయిన్ అయితే మీకు బోనస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మై ప్రోడక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఏ ప్రోడక్ట్ అయితే కొన్నారో ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. సో ఆ ప్రోడక్ట్ నుంచి డైలీ ఇన్కమ్ రిసీవ్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్న రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చాలు, ఆ అమౌంట్ అనేది మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకోవచ్చు యాప్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి ఈ యాప్ని మీరు మీ యొక్క ఇంటర్నెట్ స్టోరేజ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మన కస్టమర్ సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే కస్టమర్ సర్వీస్ యొక్క వాట్సాప్ నెంబర్ అనేది మనకి కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా వాట్సాప్లోకి ఇది తీసుకెళ్తుంది. సో అక్కడ మీరు కస్టమర్ కేర్తో చాట్ చేయొచ్చు, మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఫిలప్ చేసుకోమని చెప్తుంది. సో అక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఇచ్చేసి సబ్మిట్ చేసేయండి. అప్పుడు ఈ యాప్కి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మై టీమ్స్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మీరు మీ కింద ఎవరైతే జాయిన్ అయ్యారో మీ ఫ్రెండ్స్ యొక్క లిస్ట్ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు రెడీమ్ బోనస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక రకమైన ఎన్వలప్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో కంపెనీ యొక్క వాట్సాప్ ఛానల్లో లేదా వాట్సాప్ గ్రూప్లో ఏవైనా వాళ్ళు ఫ్రీ కోడ్స్ పంపిస్తారు. సో ఆ కోడ్ మీరు కాపీ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా చేస్తే ఆ కోడ్కి ఎంతైతే మనీ ఉంటుందో ఆ మనీ అనేది మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కింద ప్రైజ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తారో మీకు ఒక లక్కీ డ్రా పిన్ అనేది రావడం జరుగుతుంది. సో మనం చూసుకోవచ్చు లక్కీ డ్రా యొక్క రూల్స్ అనేవి. సో మీకు ఎప్పుడైతే లక్కీ డ్రా వస్తుందో సింపుల్గా మీకు కనిపిస్తున్న ఈ ప్రైజ్ అనే సెంటర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ రోల్ అనేది రొటేట్ అవుతుంది. సో ఆ రోల్ రొటేట్ అయిన తర్వాత అది
ఎక్కడ ఆగితే అక్కడ మీకు అమౌంట్ అయితే అమౌంట్ రావచ్చు, లేదా కూపన్ అయితే కూపన్ రావచ్చు. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో ఫ్రెండ్స్ ఫైనల్గా మీకు ఈ యాప్లో నేను నా విత్డ్రాల్ ప్రూఫ్ అనేది చూపిస్తాను. సో ఇక్కడ కనిపిస్తున్న విత్డ్రాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు విత్డ్రాల్ యొక్క డీటెయిల్స్ అనేవి. సో ఈ యాప్లో మినిమం విత్డ్రాల్ వచ్చేసి 110 రూపీస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 6% ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు నా విత్డ్రాల్ ప్రూఫ్ అనేది చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న రికార్డ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇప్పటి వరకు నేను ఎంతైతే మనీ విత్డ్రాల్ పెట్టానో ఆ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో యాప్ అనేది జెన్యున్గా లాంగ్ టర్మ్ వెళ్ళే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఎవరికైతే ఈ యాప్ యొక్క లింక్ కావాలో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్ అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి నాకు మెసేజ్ చేయండి. వాళ్ళకి నేను ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.